హలో హాయ్ అండి. ఇవాళ డే 2. సో ఇవాళ వచ్చేసి గీతూన్ అని ఒక విలేజ్ ఉందన్నారు, అక్కడికి వెళ్తున్నాము. ఎలా ఉంటుంది ఏంటి అని మాకు కూడా తెలీదు. ట్రైన్ స్టేషన్కి వచ్చామన్నమాట. ట్రైన్ ఎక్కుతాం, ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఇదిగోండి ట్రైన్ వచ్చింది, ఇప్పుడు ట్రైన్ ఎక్కేస్తాం ఇంకా. సో ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. ఇది 1.5 hour దాకా ఉంది ట్రైన్ జర్నీ. సో దాని తర్వాత ఇంకొక బస్ ఎక్కాలంట, ఒక 20 minutes ఏమో అన్నారు. సో చూడాలి ఆ విలేజ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. అండ్ మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరాము. హోటల్లో ఇస్తారనమాట, ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసాం మేము. హోటల్ కూడా బాగుందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరేసామన్నమాట. ఇక్కడ ఎయిర్పోర్ట్కి హోటల్ షెటిల్స్ ఉంటాయి జనరల్గా. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ అట్లనే పెట్టారు ఎందుకో మరి. సో ఆ షటిల్ ఎవ్రీ ½ an hourకి ఒకటి ఉంటుంది. సో అది పట్టుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. లేదు అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది, ప్రతిసారి క్యాబ్కి పెట్టాలి అంటే చాలా కాస్ట్ అనమాట. యూరోప్లో మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ అన్నీ కాస్టే అనమాట మనకి. అందుకని ఇంకా మేము షటిల్ సర్వీస్ యూజ్ చేసుకున్నాం, అందరూ అలానే యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా దాన్ని బట్టి వచ్చేసామన్నమాట. ఇంకా మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసాము. చూడాలి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ప్లేస్ అన్నది. వీడియో ఎండ్ వరకు మాత్రం చూడడం మర్చిపోకండి. గీతూన్ విలేజ్కి వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ వాటర్లో తీసుకెళ్తున్నాడు అనమాట, బోట్లో. బట్ సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట ఇది. సో స్టార్ట్ అవుతున్నాము అండ్ చూడాలి ఎట్లా డ్రైవ్ చేస్తాము ఏంటి అని. ఇక్కడ ఓపెన్ బోర్డ్ తీసుకున్నాం, క్లోజ్డ్ లాగా ఏం తీసుకోలేదు. ఎందుకంటే బోర్ మళ్ళీ క్లోజ్ లాగా అయితే కొంచెం వీడియో తీయడానికి కూడా కష్టం అని చెప్పి ఓపెన్ బోర్డ్ టైపే తీసుకున్నాం మేము. ఇంకొక ఫ్యామిలీ కలిసారనమాట, ఇంకా వాళ్ళు మేము కలిసి తీసేసుకున్నాము అనమాట. స్టార్టింగ్ ఆ విలేజ్ మనము బస్ దిగగానే ఇక్కడికి వస్తే ఇట్లా చూస్తున్నారు కదా, మొత్తం చుట్టుపక్కలంతా జస్ట్ కొన్ని ఇండ్లు అట్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ వాళ్ళు పెట్టుకున్నారనమాట, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో అక్కడ బోట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, అక్కడ స్టార్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను ఇదే క్లోజ్డ్ బోట్ అన్నా కదా, ఇది మేము ఎక్కలేదనమాట. అండ్ నెక్స్ట్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాడు చూడండి, ఎట్లా వెళ్ళాలి రావాలి అన్నట్లు మనకు. Yes, is there any indication there? Yes, it's a bridge with a sign. It's also explained in the map right there. Okay. You take a right turn, across the lake. Okay. By number 5, right, and left. Simple as that. It's also explained right there. Okay. Can I have it? Yes, of course. జర్నీ స్టార్ట్ చేసేసాము. మినిమం అంటే వాళ్ళు 1 hour అనమాట, 1 hour సరిపోతుంది అంటారు తిరుక్కొని రావడానికి. ఒకవేళ మనము ఎక్స్ట్రా ఉంటే అంటే తిరిగినప్పుడు కరెక్ట్గా వెంటనే రాలేము కదా, ఫస్ట్ టైం కాబట్టి. సో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట, ఎంత ఎక్కువ అయితే అంత ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. డిపాజిట్ కింద కొంచెం ఏదో తీసుకుంటారు మనీ. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, మొత్తం ఇండ్లే అనమాట. రోడ్డు అనేది ఎక్కువ జస్ట్ పక్కన పాత ఉంది అంతేగాని రోడ్డు ఇంకా ఎక్కడ మీకు రోడ్డు అనేది కనిపించదు. ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం వాటర్లోనే ఉంది ఫుల్గా. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎక్స్పీరియన్స్ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది నాకు. బోట్ ఎక్కేసాము అండ్ ఫుల్ బాలే ఉంది, మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం పక్కనంతా హౌసెస్ ఉన్నాయి, మొత్తం అటుపక్క ఇటుపక్క అంతా హౌసెస్ ఉన్నాయి అనమాట. అందుకని ఇలా పెట్టారు, జస్ట్ ఊరికే మనమే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మేము రైడ్ చేయట్లేదు, వేరే ఫ్యామిలీ వచ్చింది కదా ఆయన రైడ్ చేస్తాం. హౌసెస్ ఈ పక్క ఆ పక్క ఉన్నాయి కదా, సో అందుకని ఈ విలేజ్ ని వాటర్ లో ఉంటది అని అంటారు అనమాట. మొత్తము ఈ పక్క హౌస్ నుంచి ఈ పక్క హౌస్ కి పోవాలి అంటే ఇక్కడ మధ్యలో బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్రిడ్జ్ యూజ్ చేసుకుని ఆ పక్క ఈ పక్క పోతారు అనమాట. సో అందుకు ఎక్కువ ఇక బోట్స్ ఉంటాయేమో మరి అందరికి. బేబీ యూ డోంట్ నీడ్ టు బెండ్ అద్దు, ఐ నీడ్ టు బెండ్ మోర్ దెన్ ఎనీవన్ అద్దు ఈస్ బెండింగ్. ఇక్కడ హైట్ తక్కువ ఉందన్నమాట, అందుకనే కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట ఇక్కడ ఎటు వెళ్ళాలి అని. ఇటు ఉంది రూట్. సో మళ్ళీ ఫైనల్ గా రైటే తీసుకుంటున్నాము. రైట్ అండ్ స్ట్రైట్ కనిపించింది కదా, మేము రైటే తీసుకున్నాము. బట్ అది ఎందుకో మాకు చాలా లోతున్నట్లు అనిపించింది. వాటర్ కొంచెం సీ లెవెల్ కి కలుస్తుందేమో అన్నట్లు అనిపించింది, కానీ పిల్లలు ఉన్నారు కదా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాం అనమాట. చాలా లోతున్నాయి బట్ అర్థం కావట్లేదు రూట్ మాకు. సో వెనక్కి చాలా మంది వెళ్ళారు బట్ మాకు అర్థం కాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం రూట్ కి.
చూసారా మొత్తం సముద్రం లాగా ఉందన్నమాట. సముద్రమే ఉంది. కొంచెం ఎందుకు రిస్క్ అని చెప్పేసి వెనక్కి బ్యాక్. నేను డ్రైవ్ చేద్దామని తీసుకున్నా, అద్దు గోల చేస్తున్నాడు. బట్ ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. నేను కాసేపు ఒక 5 minutes డ్రైవ్ చేస్తాను, ఏదో అట్లా మనకు కూడా ఆనందం ఉంటది అని ఒక 5 minutes డ్రైవ్ చేస్తాను నేను. No, it's you have to rotate left. Yeah. ఆఫ్ చేసావమ్మా. Wait a minute. Let it come under control first. Now you can. సేమ్ కార్ లాగే ఉంది. కొంచెం ఏమంటే కొంచెం ఫోకస్ చేయాలి. నేను డ్రైవ్ చేసా కాసేపు, బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. అసలు చాలా బాగుంది అనిపించింది. వెనకాల బోట్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఇంకా బోట్స్ కూడా చాలా వస్తున్నాయి. బోట్స్ అసలు కాలం ఉంది కదా, దీంట్లో వెళ్ళిపోవాలన్నమాట. సో చూసినారా అక్కడ ఇల్లు కూడా ఉన్నాయి చూడండి. అసలు ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళ దగ్గరే కట్టేసుకున్నట్టున్నారు. అందరము రాంగ్ అయిపోయాము. చాలా బోట్స్ వచ్చాయని ఇటు వచ్చాం మళ్ళీ, కానీ అక్కడ మొత్తం ఎండ్ ఉంది. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాం మేము. అన్ని బోట్స్ అక్కడే అయిపోయాయి. మేము రూట్ తప్పిపోయినట్టున్నాము, అందుకని మళ్ళీ వెనక్కి ఇటు వచ్చాం కదా, అటే వెనక్కి పోవాలని ఫిక్స్ అవుతున్నాం అనమాట. చెప్పు, మళ్ళీ అగైన్ వచ్చారా? హాయ్. ఏమైందమ్మా, బోట్ వస్తుంది అది? Coming that way, Amma. Oh, okay, baby. Yeah. I think they should stop. How many boats coming, baby? 20. That way. That way, Amma. That way, Nana. Okay. Yeah, we would go that way. బాగుందా బోట్? Tell about go that way. ఆ బోట్ వేసి కొట్టారు. ఇట్స్ ఫైన్. Bye bye. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఆ బోట్ వచ్చి మమ్మల్ని కొట్టేసింది, అందుకు బాగా హిట్ అయిపోయింది అసలు. యాక్చువల్లీ అక్కడ ఇంకో బోట్ వస్తుంది కదా, అది కొడతదేమో అని భయం అవుతుంది, అందుకని మేము పక్కకు వచ్చేస్తున్నాం. చూసారా మధ్యలో ఉంది మాది, ఇక్కడ అది వచ్చేస్తుంది. ఏమైద్దో ఏమో తెలియట్లేదు. ఐ థింక్ హీల్ గో దట్ వే. ఆ బోట్ దగ్గరకు వచ్చేసింది, బట్ నారో ఎస్కేప్ అనమాట. మేము ఇంకా ఆల్మోస్ట్ ఇట్లా సైడ్ కి తిప్పేసుకున్నాం బోట్ అంతా, లేకుంటే మళ్ళీ హిట్ చేసేది. సో బోట్ రైడ్ అయితే అలా అయిపోయింది అనమాట. చాలా బాగుంది. అంటే ఇద్దరు బాగా తెలిసిన ఫ్యామిలీస్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు మాకు ఇక్కడ పరిచయం అయ్యారనమాట, అందుకని నేను ఇంకా ఎక్కువ వాళ్ళని ఏం రికార్డ్ చేయలేదు అసలు. సో కానీ చాలా బాగుంది అనమాట. మేము చాలా దారి తప్పిపోయాము, చూసారు కదా. అంటే దారి తప్పిపోలే, బట్ మాకు డౌట్ వచ్చింది. అక్కడ వాటర్ చాలా హై ఉండేసరికి అది కరెక్టో లేదో అని చెప్పి ఆగిపోయాము. ఇంకా మళ్ళీ వెనక్కి రివర్స్లో సేమ్ డైరెక్షన్ వెళ్ళి రివర్స్లో వచ్చాము, అట్లా రాకూడదు. బట్ ఇంకా మాకు అర్థం కాక అట్టే వచ్చేసాం అనమాట. ఎందుకంటే 1 hourకి తీసుకున్నాము, 2 hours ఎక్కువ అయితే మరి ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనమాట. వచ్చేసరికి మాది ఆల్మోస్ట్ 2 hours పైనే అయిపోయింది. సో ఇంకా ఎక్స్ట్రా కట్టేసామన్నమాట. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. విలేజ్ మొత్తం వాటర్లోనే కదా, బాగుంది. సో అదండి మా Day 2 ట్రిప్ ఇన్ ఆమ్స్టర్డామ్. సో మళ్ళీ జస్ట్ ఊరికే వాక్ వెళ్ళాము అంతే, కానీ బోట్ దిగిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి జస్ట్ అలా వాక్ వెళ్ళాము అంతే. ఇంకా ఆ తర్వాత ట్రైన్ ఎక్కేసి 5:15కి వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చేసరికి 1.5 hour పైన పడుతుంది. సో ఇంకా 7:30 అలా రీచ్ అయిపోయాము. ఇంకా 8కి రూమ్కి వచ్చేసాము. ఇది మా రూమ్, బాగుంది రూమ్ కూడా. ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము. బయట ఎక్కడన్నా ఇంకా డిన్నర్ చేయాలి కదా, ఇంకా సరే అని చూసాము. ఇండియన్ రెస్టారెంట్స్ దగ్గరలో ఏం కనిపించలేదు. సరే అని హోటల్కి వచ్చేసాము. అద్దు కూడా బాగా విసిగిస్తున్నాడు, ఎంత అంటే ఇంకా దారుణంగా విసిగిస్తున్నాడు. మాకు ఇంకా మొత్తం ఓపిక అంతా పోయింది. ఇంకా అందుకు ఇంకా సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాము.
అదే రూమ్కి వచ్చేసాము, అలవాటు అయిపోయింది ఇంటికి అని చెప్పాను. ఇంకా రూమ్కి వచ్చేసామన్నమాట. ఇది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.